మన భారతదేశంలోనే ఉంటూ మనతో పాటే ఉంటూ మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటూ వాళ్ళు మతం పేరుతో మనల్ని వాళ్ళ వైపు లోపరుచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ వైపు వెళ్ళిన తర్వాత నేను ఎవరో కానీ ఇప్పుడు క్రైస్తవుల గురించి చెప్తుంటాను. ఈ యొక్క క్రైస్తవులకి ఎవరికైనా కానీ నుదుటి మీద బొట్టు ఉంటుందా? గడపకి పసుపు ఉంటుందా? ఇంటి ముందు ముగ్గు ఉంటుందా? తులసి మొక్కకు పూజ చేయడం ఉంటుందా? శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి అన్న హిందూ సంస్కృతి పండుగలను జరుపుకుంటారా? మేము దీని మీదే ఫైట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్న చాలా మందిలో ఎవరైతే కొంచెం వీక్గా ఉంటారో, ఎవరైతే కొంచెం అమాయకంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఈ యొక్క మాఫియా వాళ్ళ వైపు లాగుతూ ఉంటుంది. వాళ్ళు వాడే అస్త్రం ఏంటి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా కూడా శాశ్వతంగా మేము ఈ భూమి మీద ఉంటాము, మేము ఎక్కడికి పోము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మాకు హాస్పిటల్తో అవసరం లేదు, మేము ఎప్పుడు ఆరోగ్యంగా బాగా ఉంటాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మాకు ఏ కష్టాలు లేవు, మేము ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటాము, మాకు భవిష్యత్తులో కూడా కష్టాలు రావు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనిషి అన్నాక ఈ యొక్క శరీర నిర్మాణం అట్లాంటిది, అవునా కదా? చలి వస్తే వణుకుతుంది, ఎండ వస్తే జ్వరం వస్తుంది. కానీ ఈ వర్గం వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు మా మతంలోకి వస్తే రోగాలు తగ్గిపోతాయి, మా మతంలోకి వస్తే మీకు శాశ్వత పరలోకం వస్తుంది అని చెప్పి భ్రమపరిచి మిమ్మల్ని అటువైపు లాగుతారు. లాగిన తర్వాత ఏమవుతుంది? మిమ్మల్ని పూర్తిగా హిందూ సంస్కృతికి, హిందూ కల్చర్కు నాశనం చేస్తారా చేయట్లేదా? అవుతుందా అవ్వట్లేదా? అంత మాత్రమే కాదు, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హిందుత్వానికి సొంత బంధువులకి కూడా వీళ్ళు విరోధులుగా తయారు చేస్తారు. దీనికి మూలం ఎక్కడుంది? మేము ఇది మొత్తం వెతికా. మీరు ఒకసారి ఆలోచించండి. మన భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15న మన భారతదేశ జనాభా 35 నుంచి 40 కోట్ల మంది. అంతమంది జనాభాలో 90% హిందువులు ఉన్నారు, అవునా కదా? ఇప్పుడు మన భారతదేశ జనాభా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మన భారతదేశం. ఈరోజు మన భారతదేశ జనాభా 69 నుంచి 75 వరకు % పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఆ రెండు మతాల యొక్క మెజారిటీ ఎందుకు పెరుగుతుంది? మనలో ఉన్న అమాయకత్వం, మనలో అన్ని మతాలు సమానమే, అందరూ ఒకటైన భావన మనలో ఉండడం, అదే మనకు ప్రమాదానికి దారితీస్తుంది. ఓకేనా? మీ అందరికీ చెప్పొచ్చేదంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మాటలకు లొంగకండి. మన హిందూ సంస్కృతి, మన హిందూ కల్చర్ని మీరు ఎప్పుడు వదిలిపెట్టకూడదు. అది వాళ్ళందరికీ తప్పు కాదు, వాళ్ళు ఫాలో అవుతున్న మత గ్రంథం వాళ్ళని అలా ప్రేరేపిస్తుందన్న విషయం తెలుసుకోండి. ఎందుకంటే నేను బైబిల్ మొత్తం చదివి వచ్చినవాడిని కాబట్టి బైబిల్లో మంచి విషయాలు ఏమి ఉండవు. నరకడము, రక్తపాతము, చంపడము, హింస. ఎందుకంటే మీరు అందరూ ఆలోచించండి, ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో కూల్చేశారా లేదా? వాళ్ళు మన భారతదేశానికి వచ్చి కాకతీయ వంశులు కానీ, మీరు వరంగల్ దగ్గరికి వెళ్తే వరంగల్ ఫోర్ట్ కానీ, అవన్నీ ఎంతో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి కట్టడాలు, ఎన్నో గుళ్ళను వాళ్ళు వచ్చి కూల్చేసి వెళ్ళిపోయారు. ఎంతోమంది హిందువులు నిర్దాక్షిణంగా చంపి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళను మన భారతదేశం యొక్క సిరి సంపదలను దోచుకోవడానికి వచ్చి వెళ్ళిన వాళ్ళు సిరి సంపదలను దోచుకొని వెళ్ళకుండా గుళ్ళను, మన భక్తిని, మన విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేశారంటే, వాళ్ళు రాసుకున్న పుస్తకంలో అలాగుంది. మీకు బైబిల్లో ద్వితీయోపదేశకాండం 13 నుంచి 14 వచనాలు ఉంటుంది. వాళ్ళ దేవతా స్తంభాలు ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించండి అని చెప్పేసి ఇలా వాళ్ళని అలా ప్రేరేపించింది వాళ్ళు పట్టుకున్నటువంటి మత గ్రంథం. వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. రేపన్నాడు ఇప్పుడు మీకు బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటారా? పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఎవరైనా హ్యాపీగా శ్రీరామనవమి, వినాయక చవితి జరుపుకుంటారా? వాళ్ళకు మతం మారాలి, లేకపోతే చావాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ ఈరోజు మనం హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటామంటే దానికి కారణం మన భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉండబట్టే. ఇప్పుడు తప్పు చేసిన వాటికి శిక్ష వేస్తున్నారు. మన భారతదేశం ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతిలో నడుస్తుంది అంటే ఇది ఎంతవరకు మన భారత రాజ్యాంగం కరెక్ట్గా ఫాలో అవుతుందంటే ఇది ఎంతవరకు అంటే హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే అది. సో ఇది అందరూ మీరు గుర్తుపెట్టుకొని మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ ఆ మతాల్లోకి వెళ్ళనివ్వకుండా ఆపగలుగుతారని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ పిల్లలు వేసినటువంటి డ్యాన్స్ కానీ ముఖ్యంగా కిరణ్మయ్య గారు వేశారు, చాలా అద్భుతంగా వేశారు. అట్లాగే మీరు మనము నేను ఛాన్స్ అనుకుంటూ ఉండేవాని ఈ యొక్క భరతనాట్యం ఇవన్నీ కూడా మనం ఎక్కడ సినిమాలోనే చూడగలుగుతామా, ఎక్కడ గుడికి వెళ్తే అక్కడ మాత్రమే చూడగలుగుతామా, ఆ కళ అంతరించిపోతుందా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. అప్పుడు దేవుడు ఈశ్వరమ్మ లాంటి వాళ్ళు పుట్టిస్తూనే ఉంటారు. ఆ కళ అంతరించిపోకుండా పిల్లలకి ఎంతో కష్టపడి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని కూడా ఒక ధర్మ రక్షణలో మంచి భావిత పౌరులుగా ఎంతో తీర్చిదిద్దుతున్నారు. మీ సమయం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా భగవద్గీత శ్లోకాలతో పాటు ఈ యొక్క భరతనాట్యం ఈ కళ అంతరించిపోకుండా ఈ ఈశ్వరమ్మ గారికి మీ పిల్లలకు కొంత సమయాన్ని ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అట్లాగే ఈశ్వరమ్మ గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పుంగనూరు గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్స్.
సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా అందరికీ చాలా కష్టపడుతున్నారు. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.